పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు జబ్బును పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయిందని అంటున్నారు మీరు. మరి అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే, అంటే గతంలో చూసుకుంటే కానీ ఇప్పుడు చూసుకుంటే, అంటే పేషెంట్కి డాక్టర్కి, అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పేషెంట్ ఎంతో ప్రయాసాలు పడే సందర్భాలు గతంలో ఉండేటివి. ఇప్పుడు డాక్టర్తో పేషెంట్ ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అంటే ఏదైనా ఓపెన్గా చెప్పడము ఇలాంటివి డాక్టర్తో చేస్తున్నారు ఇప్పుడు. మరి అప్పట్లోకి పేషెంట్కి డాక్టర్కి ఉన్న రిలేషన్షిప్ అప్పటికిప్పటికి ఏమైనా మారిందంటారా, పెరిగిందంటారా? చెప్పాలంటే అప్పట్లో డాక్టరు పేషెంట్ రిలేషన్షిప్స్ చాలా బాగుండేవి. ఇప్పట్లో ఉన్న డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్ అంటే వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ అనేది ఇప్పట్లో అంతగా లేదు. సో పాతకాలంలో ఏమిటి అని అంటే ఫ్యామిలీ డాక్టర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఫ్యామిలీ డాక్టర్స్ అనేవాళ్ళు ఆ ఇంట్లో పుట్టినప్పటి నుంచి, ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టినా వాళ్ళకి మనవాళ్ళు పుట్టినా కూడాను అదే డాక్టర్ని వాళ్ళని సంప్రదించడం. సో చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళ బాడీ నేచరు, ప్రతి ఒక్కరి బాడీ నేచరు ఆ డాక్టర్కి తెలిసి ఉండడం. వాళ్ళకి ఏదైనా జబ్బు వచ్చింది అంటే అది ఏ జబ్బు అనేది తొందరగా తను పసిగట్టేయటం, పాత జబ్బులకు ఈ జబ్బుకు సంబంధం ఉందా లేదా అని అనుకోవడం. మొత్తానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ అనేవాడు వాళ్ళ గురించిన పూర్తి వివరాలు బాగా అవగాహన ఉండి వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన సందర్భాలు ఉండేవన్నమాట. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది, అంటే పర్టికులర్గా ఈ రూరల్ ఏరియాస్లో ఈ ఫ్యామిలీ డాక్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ సిటీకి అర్బన్ ఏరియాస్లో ఉన్న ఈ డాక్టర్లు కానీ మిగతా డాక్టర్లు కూడా సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఒక పేషెంట్ ఒక డాక్టర్ని కలవాలి అని అనుకుంటే అతను ఒకవేళ దొరకలేదనుకోండి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ తనకి సాటిస్ఫాక్షన్ అక్కడ లేదనుకోండి ఇంకో డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్కి, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అలాగా ఈ ప్రస్తుతానికి ఆ వైద్యులకి తర్వాత పేషెంట్లకి మధ్య మంచి సత్సంబంధాలు అంటూ ఉండడం లేదు. ఎంతవరకు వాళ్ళు తమ జబ్బు ఏంటో కనుక్కోవాలి, వాళ్ళు మందు రాసేయాలి, అంతవరకే అని. సో ఆ నమ్మకం అనేది, ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది పూర్తిగా ఏర్పడటం లేదు. ముఖ్యంగా పేషెంట్స్కి ఏమిటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వాళ్ళు చెప్పుకోవడం పూర్తిగా చేయలేకపోవచ్చు. ఒక్కోసారి ఆ డాక్టర్ సమయం వెచ్చించకపోవచ్చు, లేకపోతే డాక్టర్ సమయం వెచ్చించిన జబ్బు గురించి చెప్పే అంత టైం ఉండకపోవచ్చు. సో ఆ సందర్భంలో తనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. డాక్టర్ గారు సరిగ్గా చూడలేదని అనుకోవటం, సరిగ్గా మందు ఇవ్వలేదని అనుకోవటం, 1-2 రోజుల్లోనే జబ్బు తగ్గలేదు, మంచి మందులు ఇవ్వలేదు అనుకోవటం. సో అలాగా ఈ డాక్టర్ కాకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది చాలామంది చేస్తూ ఉంటారనమాట. అది చాలా పొరపాటు. సరే, మనకు ఈ ప్రోగ్రెస్ చేంజెస్ జరుగుతున్నాయి మన సమాజంలో, ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ప్రొఫెషన్లో కూడాను చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని చేంజెస్ మంచిగా జరుగుతున్నాయి, కొన్ని చేంజెస్ అంత మంచిగా జరగటం లేదనమాట. ముఖ్యంగా ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్ అనేవి అప్పట్లో చాలా బాగా ఉండేవి, ఇప్పుడు అవి బాగా దెబ్బతిన్నాయనే చెప్పాల్సి ఉంటుంది. మరి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు అంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ తీసుకుంటే, అంటే కొద్దిసేపు దాన్ని పక్కన పెడితే మనము ఒక మంచి డాక్టర్ ఏ విధంగా ఉండాలి, ఒక మంచి పేషెంట్ ఏ విధంగా ఉండాలి, దాని గురించి వివరిస్తారా? అయితే ఇది చాలా పెద్ద క్వశ్చనే. ఎందుకంటే ఒక మంచి డాక్టర్కు చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అయితే అలాగే ఒక మంచి పేషెంట్ కూడాను మంచి క్వాలిటీస్ కొన్ని కంపల్సరీ అవసరం అన్నమాట. ఒక మంచి పేషెంట్ అవటానికి ముఖ్యంగా ఏమిటి అని అంటే తనకున్న సమస్యలు ఏమిటి, తనకున్న ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది తను నిస్సంకోచంగా లోపల ఏది దాచుకోకుండా ఉన్నవన్నీ కూడాను డాక్టర్ దగ్గర చెప్పాలి. డాక్టర్ దగ్గర, తర్వాత లాయర్ దగ్గర ఏవి కూడాను దాచకూడదని అంటారు. సో కాబట్టి ఆ అనారోగ్యాల గురించి ప్రతి చిన్న విషయం కూడాను తమకు జరిగిన అవకతవకలన్నిటి గురించి కూడా డాక్టర్కి పూర్తిగా వివరించాలి. అది మెయిన్ గుణం. అలాగే ధైర్యంగా దాన్ని ప్రజెంట్ చేయాలి. తర్వాత జ్ఞాపకంతో ఆ జబ్బుల గురించి వివరించటము. అదేవిధంగా డాక్టరు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఒక టెస్ట్ చేయడం కానీ లేదా ఒక మందు వాడటం కానీ చెప్పినప్పుడు అది ఖచ్చితంగా దాన్ని పాటించే గుణం అది ఉండాలన్నమాట. అదేవిధంగా పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, సహనం కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ అడ్మిట్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి సందర్భంలో పేషెంట్ తమ దగ్గరి వాడు ఏదో ఆపదలో ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, డేంజర్లో ఉన్నారు అని అనుకున్నప్పుడు కొంతమంది సహనాన్ని కోల్పోయి అసలు డాక్టరు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు అన్న కోపానికి అది వరకు ఎన్నో సంవత్సరాల బడి వాళ్ళ డాక్టర్తో సత్సంబంధాలు ఉన్నా కూడా ఆ పరిస్థితిలో వాళ్ళు సహనం కోల్పోయి, అంటే తమ వాడు ఏదో అయిపోతుంది అనేది బాధతో వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.
సో మనకు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పేషెంట్ తరపు నుంచి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గర మనం సలహా మనం ఆయన హెల్ప్ తీసుకుంటున్నాం అన్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా హెల్ప్ కోసం వస్తే నేను హెల్పే చేస్తాను. నేను ఒకరు హెల్ప్ కోసం వస్తే వాళ్ళకి నేను డ్యామేజ్ చేయడం అనేది మనకు ఉండదు. అదేవిధంగా ఈ మెడికల్ సైన్స్లో ఏమిటి అని అంటే మనకు తెలియకపోతే నష్టం చేయకూడదు, కానీ అంటే మనం చేస్తే లాభం చేయాలి, మంచి చేయాలి, కానీ చెడు ఏమాత్రం చేయకూడదు అనేది ఒక రూల్ అనమాట. సో ఎవరికైనా కూడా ఈ ప్రొఫెషన్ అనేది ఒక మానవత్వంతో కూడుకున్నది, ప్రాణాలతో చెలగాటవాడిది. కాబట్టి ఎవరు వచ్చినా కూడాను వాళ్ళని మనం పూర్తిగా వాళ్ళకి హెల్ప్ చేద్దాం, మంచిగా చేద్దాం, బాగుపడేద్దాం, వాళ్ళని ప్రాణాపాయాల నుంచి బయటపడేయాలి అన్న ఉద్దేశంతో చేస్తారు. కానీ పేషెంట్స్ చాలామంది ఈ మధ్య ఈ సహనాన్ని కోల్పోయి, నమ్మకం కోల్పోయి, గౌరవం కోల్పోయి, అలాగే టైం అన్నమాట. కొంతమంది వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్లు మిగతా ఒక 100 మంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నా కూడాను వాళ్ళే తమ ప్రయారిటీ అన్నట్లు వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోవటం, డాక్టర్తో మాట్లాడాలనుకోవటం, డైరెక్ట్గా మాట్లాడాలనుకోవటం, డాక్టర్ వేరే పేషెంట్ చూస్తున్నా కూడాను ఆయనని ఇంటర్ఫియర్ చేయటం, ఇలాంటివి అనమాట. సో కొన్ని ఇలాంటి క్వాలిటీస్ని మనం కనుక కరెక్షన్ చేసుకుంటే కనుక మంచి పేషెంట్గా తయారు కావచ్చు. అయితే ఈ పేషెంట్లు కూడాను చాలామంది అంటే తెలియని విషయాలు అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలుసు, కానీ వాటిని వైలేట్ చేద్దామని చూస్తారు. కొన్ని సందర్భాల్లో తెలియకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఒక డాక్టర్ని సంప్రదిస్తే అది తమ టైము, తర్వాత డాక్టర్ టైము, ఇద్దరికి కూడా అది మంచిగా కలిసి వస్తుంది. కానీ అది కాకుండా అపాయింట్మెంట్స్ అనేది ఒక పర్టికులర్ డాక్టర్ దగ్గర ఉండి కూడా దాన్ని వైలేట్ చేసి నేను వెళ్ళిపోతే నేను డాక్టర్ గారికి బాగా పరిచయం కాబట్టి వెంటనే చూస్తారు అని అనుకోవటం, కానీ లేదా ఒక విఐపి రెఫరెన్స్ తీసుకొని రావడం, ఒక మినిస్టర్ రెఫరెన్స్ తీసుకొని రావడం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఆ డాక్టర్ డైలీ చూసే వర్క్లో అది ఒక ఇంటర్ఫియరెన్స్ లాగానే ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్ లాగానే ఉంటుంది. సో అది ఆ ఫోన్లు అవి వాడుకోవటం మూలన డాక్టర్ ఎలాగో వాళ్ళకు అంటే సరైన చికిత్స, సరైన జబ్బు కనుక్కోలేరు ఆ ఫోన్లో విషయాలతో పాటు. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ టైము డాక్టర్కి ఎప్పుడు మనల్ని పరీక్షించడానికి, తర్వాత మన గురించిన జబ్బు అవగాహన చేసుకోవడానికి, తర్వాత దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ మైండ్ క్లియర్గా పెట్టేటట్లుగా చూసుకోవాలి. వాళ్ళని ఇంటర్ఫియరెన్స్ కాకుండా, డిస్టర్బెన్స్ కాకుండా, ఫైటింగ్ చేయకుండా ఇలాగ ఉంటే వాళ్ళకే లాభం అన్నమాట. పల్మనాలజీ కార్యక్రమంలో మరో విరామం.